హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ మన స్టాక్ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైకి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ఆర్బీఐ రెపో రేట్స్ని కట్ చేయడం వల్ల పాజిటివిటీ అనేది ఈ క్వార్టర్ రిజల్ట్స్లో కనబడుతుంది. అండ్ ఆర్బీఐ మళ్ళీ రెపో రేట్స్ కట్ చేసే ఛాన్స్ ఉందని న్యూస్ బయటికి వచ్చింది. ఒకవేళ అదే జరిగితే మన మార్కెట్స్కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి అప్కమింగ్ ర్యాలీకి రెడీగా ఉన్న 10 స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ఆ కంపెనీస్ ఏంటి అండ్ ఆ కంపెనీస్ చేసే బిజినెస్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, నాకు ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ వల్ల ఇంత టైం పట్టింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మీకు వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. అది నాకు ఎంతో బూస్టప్ ఇస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ట్రాన్స్రేల్ లైటింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, సివిల్ కన్స్ట్రక్షన్, పోల్స్ ఇంకా లైటింగ్ వంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది స్మాల్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 28 ప్రైస్ టు ఎర్నింగ్స్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ROCE 30% అండ్ ROE అనేది 21% గా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.3 గా ఉంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ అనేవి ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రిజర్వ్స్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ అనేవి తగ్గించుకుంటుంది. అండ్ ఈ కంపెనీ ఎవ్రీ సింగిల్ ఇయర్ కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. మన సెకండ్ స్టాక్ వచ్చేసి ఏథర్ ఎనర్జీ. ఈ కంపెనీ EV 2-వీలర్ సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్ గా ఉంది. అండ్ ఈ కంపెనీలో లీడింగ్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ 30% స్టేక్ ని కలిగి ఉంది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్స్, బ్యాటరీ ప్యాక్స్ ఇంకా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిని డిజైన్ ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి, కానీ వీళ్ళ ప్రాఫిట్స్ మాత్రం నెగటివ్ లో ఉన్నాయి. కానీ వీళ్ళు అప్కమింగ్ డేస్ లో ప్రాఫిట్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే స్టాక్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ని ప్రొవైడ్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది. నెంబర్ 3, పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్. ఈ కంపెనీ మహారాష్ట్రకి చెందిన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ జ్యువెలర్స్. ఈ కంపెనీ రకరకాలైన జ్యువెలరీ డిజైన్స్ కలెక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ 3 స్టేట్స్ లో 23 సిటీస్ లో ఎక్స్పాండ్ అయి ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 50 షోరూమ్స్ ని కలిగి ఉంది. అంటే వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వడానికి వీళ్ళ దగ్గర చాలా స్కోప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది స్మాల్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ 36 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 19% అండ్ ROE అనేది 20% గా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.6 గా ఉంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. ప్రెసెంట్ ఈ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. నెంబర్ 4, అనంతరాజ్ లిమిటెడ్. ఈ కంపెనీ మేజర్ గా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో రెసిడెన్షియల్ టౌన్షిప్స్, ఐటీ పార్క్స్, హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్, మాల్స్ ఇంకా వేర్ హౌసింగ్ వంటి వాటిని కన్స్ట్రక్షన్ చేస్తుంది. అండ్ వీళ్ళు డేటా సెంటర్స్ ని కూడా ఆపరేట్ చేస్తారు. ఈ స్టాక్ ప్రెసెంట్ 42 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 11% ఇంకా ROE 10% గా ఉన్నాయి. అండ్ డెప్ట్ టు ఈక్విటీ 0.12 గా ఉంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి. నెంబర్ 5, స్విగ్గీ లిమిటెడ్. ఈ కంపెనీ ఫుడ్ డెలివరీతో పాటు రెస్టారెంట్స్, డైన్అవుట్ ఇంకా ఈవెంట్స్ మేనేజ్మెంట్ వంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వీళ్ళ మేజర్ ఇన్కమ్ వచ్చే బిజినెస్ వచ్చేసి ఇన్స్టామార్ట్. వీళ్ళు ఎవ్రీ క్వార్టర్ కూడా ఇన్స్టామార్ట్ యొక్క స్టోర్ కౌంట్స్ ని ర్యాపిడ్ గా గ్రో చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతున్నాయి, కానీ ప్రాఫిట్స్ మాత్రం లాసెస్ ని పోస్ట్ చేస్తుంది. జొమాటో కూడా స్టార్టింగ్ స్టేజ్ లో లాసెస్ పోస్ట్ చేస్తుండేది, కానీ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఎలాంటి రిటర్న్స్ డెలివర్ చేసిందో మనందరికీ తెలుసు. కాబట్టి అప్కమింగ్ డేస్ లో స్విగ్గీ కూడా ప్రాఫిట్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే స్టాక్ మంచి రిటర్న్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 6, యాక్సిస్ బ్యాంక్. ఈ బ్యాంక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్ గా ఉంది. రీసెంట్ గా RBI 2 times రేట్ కట్ చేయడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ కి బిగ్ పాజిటివ్. అండ్ అప్కమింగ్ డేస్ లో కూడా ఇంకో రేట్ కట్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ బ్యాంక్ ప్రెసెంట్ కేవలం 12 PE లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 1.8 గా ఉంది. ఈ బ్యాంక్ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతున్నాయి. నెంబర్ 7, కాంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ వేస్ట్ వాటర్ సెగ్మెంట్ లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై చేస్తుంది. అంతేకాకుండా టెక్నికల్ కన్సల్టెన్సీ ఇంకా డిజైన్ వంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ కేవలం 22 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 14% అండ్ ROE 13% గా ఉన్నాయి. అండ్ డెప్ట్ టు ఈక్విటీ 0.25 గా ఉంది. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. ఈ స్టాక్ ప్రెసెంట్ వేస్ట్ వాటర్ సెక్టర్ లో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. నెంబర్ 8, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ పవర్ సెక్టర్ లో గ్రో అవుతున్న కంపెనీ
కంపెనీస్ కి లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ కేవలం 5 ప్రైస్ టు ఎర్నింగ్స్ లోనే ట్రేడ్ అవుతుంది, విచ్ మీన్స్ స్టాక్ ఇస్ ట్రేడింగ్ అండర్ వాల్యూడ్. ఈ కంపెనీ ROCE 10% అండ్ ROE 21% గా ఉన్నాయి. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 1.16 గా ఉంది. అండ్ ఈ కంపెనీ రెవెన్యూ ఇంకా ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది. ప్రెసెంట్ ఈ స్టాక్ పవర్ సెక్టార్ లో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. నెంబర్ 9 డామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా ఉంది. మనం యూజువల్ గా స్టాక్ మార్కెట్ లో IPOలను చూస్తుంటాం కదా, ఆ IPOలని మార్కెట్స్ కి వీళ్ళ ద్వారానే తేవాల్సి ఉంటుంది. ఓన్లీ IPOలనే కాకుండా ప్రిఫరెన్షియల్ ఇష్యూ, రైట్స్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ ఇంకా బైబ్యాక్ వంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ఒక్క IPOని మార్కెట్ లోకి తీసుకురావాలంటే అరౌండ్ 10% కమిషన్ అనేది తీసుకుంటారు. అండ్ వీళ్ళ IPO పైప్ లైన్ కూడా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఈ కంపెనీ ప్రెసెంట్ కేవలం 16 ప్రైస్ టు ఎర్నింగ్స్ లోనే ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 64% అండ్ ROE 48% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0 గా ఉంది. ఈ కంపెనీ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా ఎవ్రీ ఇయర్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ లో ప్రెసెంట్ ఈ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. నెంబర్ 10 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఫార్మా సెక్టార్ లోనే లీడింగ్ ప్లేయర్ గా ఉంది. ఈ కంపెనీ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, కస్టమ్ ఫార్మాసిటికల్ సర్వీసెస్, జెనరిక్స్ ఇంకా బయోసిమిలర్స్ వంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది. ఈ స్టాక్ ప్రెసెంట్ కేవలం 18 ప్రైస్ టు ఎర్నింగ్స్ లోనే ట్రేడ్ అవుతుంది, విచ్ మీన్స్ స్టాక్ ఇస్ ట్రేడింగ్ అండర్ వాల్యూడ్. ఈ కంపెనీ ROCE 22% అండ్ ROE 18% గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0.14 గా ఉంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. ఫార్మా సెక్టార్ లో ప్రెసెంట్ ఈ స్టాక్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కనబడుతుంది. మనం మాట్లాడుకున్న ఈ 10 స్టాక్స్ కూడా డిఫరెంట్ సెక్టార్స్ కి సంబంధించినవి. అండ్ వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ గా ఉన్న కంపెనీస్ నే మీ ముందుకు తెచ్చాను. గైస్, ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేశాను. నా ఎఫర్ట్స్ కి మీరు ఒక లైక్ చేశారంటే అది నాకు ఎంతో బూస్టింగ్ గా ఉంటుంది. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.